నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పెద్దనక్కల పాలెంలో పునుగుపాటి అశ్విని అనే ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాకు పెళ్లి 8 నెలలు అయిందని, నా కాలి పసుపు భారాన్ని కూడా ఇంకా ఆరకమంది అత్తింటి నుంచి వేధింపులు మొదలు పెట్టారని ఆమె అన్నది. ఆమె భర్త ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి వినికిడి లోపం ఉన్నా కూడా ఇష్టపడి ఇరువైపుల పెద్దలు పెళ్లి చేశారు. ఇంతలోని ఏమైందో మరి, ఆ కోడల్ని నీవు మాకొద్దు అని ఆమె భర్త చేత చెప్పించారు అని ఆమె అన్నది. ఈ విషయంలో ఆమె భర్త ఇంటివైపు వాళ్ళు కోర్టులో కేసు వేశారు. నాకు విడాకులు వద్దు, నా భర్త నాకు కావాలి అని మొండిగా వారి ఇంటి వద్దకు వెళ్ళగా ఆమెను పంచలోనే ఉంచి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. నేను ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడే ఉంటా, కావున నాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానని ఆమె అన్నది. సార్ నమస్తే సార్ నాకు పోయిన సంవత్సరం జూన్లో పెళ్ళయిందండి. నక్కలపాలెం, పెద్ద నక్కలపాలెం ఇచ్చారు నన్ను. మేము ఇద్దరము అన్నీ మాట్లాడుకుని అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నాము. కొన్ని రోజులు బాగానే ఉన్నాము. మా అత్తగారికి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని ఇద్దరం విడదీయడానికి లేనిపోయి చెప్పి మమ్మల్ని విడదీశారండి. వాళ్ళు నన్ను ఇంట్లో రానిపోతే 30 రోజులు ఇంటి బయట కూడా ఉన్నాను. వాళ్ళందరూ ఊరు వదిలి పారిపోయారు. నా మీద విడాకులు కేసు వేశారు. నన్ను ఊరు వదిలి పారిపోయిన తర్వాత నేను డీవీసీ కేసు వేస్తే దాని గురించి నా మీద దౌర్జన్యం చేస్తున్న ఇంట్లో బయట నెట్టేశారు. నేను ఎన్నిసార్లు ఇంట్లోకి వస్తున్నా, ఇంట్లో రానివ్వట్లేదు, తాళాలు వేసుకుంటున్నారు. తాళాలు వేసుకుని నన్ను అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. ఈరోజు మహిళా మండలాలను తీసుకొని వస్తే వాళ్ళ ముందే మా హస్బెండ్ బ్యాగ్ బయట ఇసిరేశాడు. వాళ్ళే చూశారు నన్ను లోపల రానివ్వడానికి. చూడండి, ఇంటికి తాళం కూడా వేశారు. నన్ను లోపల రానివ్వకుండా చూపిస్తాను సార్. నేను ఇట్లా ఇంట్లో రానివ్వకుండా ఇట్లాగే హింసిస్తున్నారు సార్. ఇదే చూడండి, వినిపిస్తుందో ఎట్లా మాట్లాడుతున్నారో. ఇది పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులతోటి నన్ను భయపెట్టిస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. నన్ను కంప్లైంట్ ఇవ్వమని బలవంతం చేసినా కూడా నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఫస్ట్ పోలీసులకి. నా మీద అనేక సార్లు దాడుల తర్వాత నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. వేరే వాళ్ళు ఎవరిని బయట వాళ్ళని పిలిపించి నా మీద నన్ను దాడి చేయించి కొట్టిస్తున్నారు సార్. జాలనాటి వీళ్ళు కూడా నా మీద దాడి చేస్తున్నారు. దయచేసి నాకు రక్షణ కల్పించమని నేను ఇంతకుముందు పోలీసు వారిని ఎంతమంది కోరుకున్న వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళు డబ్బులు తీసుకునే ఇది చేస్తున్నారు. వీళ్ళు మేము ఎంతైనా డబ్బులు పడేసి మేము ఇంట్లోకి రాకుండా చేస్తామని నన్ను చాలా హింసిస్తున్నారు. మానసికంగా శారీరకంగా హింసించడంతో పాటు నన్ను మా హస్బెండ్ని దూరం చేస్తూ మా ఆయనకి నా మీద లేనిపోయని చెప్పి ఇది చేసి 8 నెలలకే విడాకులు కేసు వేయించారు సార్, మేనేజ్ చేసి. థ్యాంక్ యూ.